హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ బ్లౌజ్ని కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ బ్లౌజ్ వర్క్ అయితే ఈ విధంగా ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి హ్యాండ్స్, అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని క్లోజ్ మన వైపుకి, అలాగే ఓపెన్స్ మనకి ఆపోజిట్గా ఉండేలా వేసుకోవాలి. సో లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం తీసుకునే ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెజర్మెంట్స్ని లైనింగ్ మీద మార్క్ చేసుకోవాలి. నడుము లెంత్ వచ్చేసి 15.5 ఇంచెస్. నడుము బెల్ట్ కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 15.75 ఇంచులకి మార్క్ చేసుకుని ఇక్కడ చూపించే విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్. 9.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. 6 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ చేసుకోవడానికి 1 ఇంచ్ పై వైపునికి ఉండేలా పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకోవాలి. నెక్ని కట్ చేయకూడదు. నెక్ని మనం డైరెక్ట్గా వర్క్ బ్లౌజ్ మీద వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర మిడిల్లో ఇలా చిన్న టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడానికి ఇక్కడ చూపించే విధంగా ఇలా బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుని క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 6.5 ఇంచులు. 6.5 ఇంచులకి ఇక్కడ చూపించే విధంగా ఇలా బాక్స్ షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ చూపించే విధంగా 1/2 ఇంచ్ ఉండేలా ఇలా నెక్ని రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ చేసుకోవడానికి 5.5 ఇంచెస్ పెట్టుకుని చెస్ట్ లెంత్ వచ్చేసి 14.5, అలాగే చివర ఒక 1/2 ఇంచ్ పై వైపునికి ఉండేలా ఇలా ఇక్కడ చూపించే విధంగా షేప్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ లోతు తీసుకోవడానికి మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్న దానికి 1/2 ఇంచ్ ముందు వైపుని పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా 1/4 ఇంచ్ లోపలికి ఉండేలా ఇలా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ని కట్ చేయకుండా మిగిలిన ఫ్రంట్ పార్ట్ అంతా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవడానికి లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్స్ ఉండేలా వేసుకుని ఇక్కడ చూపించే విధంగా ఎడ్జ్ ఈక్వల్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 11.5 ఇంచెస్. 11.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్ పెట్టుకుని ఇలా 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఇక్కడ చూపించే విధంగా ఇలా ఈ మార్కింగ్ని ఆ మార్కింగ్ని కలుపుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా కర్వ్ చేసుకుని ఈ ఎక్స్ట్రా మార్జిన్ కోసం చిన్న క్లాత్ అటాచ్ చేసుకోవాలి. ఈ కింద హ్యాండ్ లూజ్ దగ్గర కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. సో మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లోతు తీసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని అలాగే 1/2 ఇంచ్ ఇక్కడ మిడిల్లో మార్క్ చేసుకుని 3 డాట్స్ని ఈ విధంగా కలుపుకోవాలి. హ్యాండ్కి మధ్యలో చిన్న టక్ పెట్టుకుని ఫ్రంట్ హ్యాండ్ లోతు తీసుకోవాలి.
ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ తీసుకోవడం కోసం బాడీ పార్ట్లో మిగిలిన క్లాత్ని తీసుకుని విడ్త్ వచ్చేసి 10.5 ఇంచెస్ పెట్టుకుని, అలాగే షేప్ బెల్ట్ కోసం 3.5 లెంత్ ఉండేలా, అలాగే ఈ చివరి వచ్చేసరికి 3 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా షేప్ చేసుకోవాలి. సో ఇప్పుడు వర్క్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ని ఈ విధంగా మిడిల్కి పట్టుకుని డబుల్ ఫోల్డ్ చేసుకుని కింద వర్క్ని పై వర్క్ని ఈక్వల్గా ఉండేలా వేసుకుని నెక్ దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పై వైపునికి ఉండేలా ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని లైనింగ్ని ఈ నెక్ మీద వేసుకుని ఈ లైన్ మీద వేసుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా మార్క్ చేసుకుని మార్కింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్ పార్ట్కి వచ్చేసరికి హ్యాండ్కి లోతు పెట్టి వర్క్ చేసి ఉంది. దీన్ని మనం చూసుకుని మనం లైనింగ్కి లోతు ఎటు సైడ్ అయితే తీసుకున్నామో అటు సైడ్ ఈ వర్క్కి ఉన్న లోతుకి సమానంగా ఉండేలా వేసుకుని లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా వేసుకుని ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ క్లాత్కి కూడా చిన్నగా జాయింట్స్ పడతాయి హ్యాండ్స్కి చివర. సో అవి కూడా మనం కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం తీసుకోగా మిగిలిన క్లాత్ని ఇక్కడ షేప్ బెల్ట్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పై వైపునికి ఉండేలా ఖర్చు కోసం పెట్టుకుని లైనింగ్ని వేసుకుని లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ కింద వైపున కొద్దిగా జాయింట్స్ పడతాయి. ఆ జాయింట్స్ క్లాత్ కూడా కట్ చేసుకుని జాయింట్స్ వేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుని ఇక్కడ జాయింట్ని సెపరేట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఇక్కడ చూపించే విధంగా ఇలా పెట్టుకుని అటాచ్ చేసుకుని దాని మీద లైనింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి. సో కటింగ్ అయితే అయిపోయింది. ఇదే విధంగా ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ని, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ని, అలాగే రెడీమేడ్ నెక్ ప్యాచ్ బ్లౌజెస్ని ఇదే విధంగా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో బిగినర్స్ కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. రెడీమేడ్ నెక్ ప్యాచ్ని బ్లౌజ్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోలో ఉంది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవడానికి మెషిన్కి ఉన్న నార్మల్ ప్రెజర్ ఫుట్ని తీసుకుని ఇలా పైపింగ్ ఫుట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం. బ్యాక్ పార్ట్కి మిడిల్లో పెట్టుకున్న చిన్న టక్కి ఈక్వల్గా ఉండేలా ఈ లైనింగ్ టగ్ని కూడా పెట్టుకుని ఇలా లైనింగ్ కదిలిపోకుండా పిన్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టుకుని నెక్కి మధ్యలోంచి లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ని సమానంగా ఉండేలా పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి వర్క్కి వెనక్కి తిప్పుకుని మనకి వర్క్ చేసిన స్టిచ్ ఏదైతే ఉందో ఆ స్టిచ్కి సైడ్ నుంచి ఇక్కడ చూపించే విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కుందన్స్ ఉన్న దగ్గర జాగ్రత్తగా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకుంటూ ఆ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా నెక్ చుట్టూ కుట్టుకుని ఒక 1/4 ఇంచ్ మనం స్టిచ్ చేసుకున్న స్టిచ్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా ఆ షేప్ ఏదైతే ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి. నెక్ షేప్ బాగా తిరగడం కోసం ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని లోపలికి టర్న్ చేసుకుని ఇక్కడ చూపించే విధంగా ఈ సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి.
చూడండి నెక్ ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుని నడుంకి ఈ విధంగా బెల్ట్ వేసుకుని డాట్స్ వేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూద్దాం. సో హ్యాండ్స్కి సైడ్న చిన్నగా క్లాత్ జాయింట్ పడింది కదా, దాన్ని ఇలా మెయిన్ క్లాత్కి అలాగే లైనింగ్కి కూడా అటాచ్ చేసుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా ఒక పావించ్ కింద వైపున హ్యాండ్కి కింద వైపున ఒక పావించ్ ఇలా ఉండేలా పెట్టుకుని కట్ చేసుకోవాలి. హ్యాండ్ని విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చూపించే విధంగా కింద వైపున మధ్యలో చిన్న టక్ పెట్టుకోవాలి. ఇదే విధంగా లైనింగ్ని కూడా ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకుని ఇలా కింద వైపున ఇలా మధ్యలో చిన్న కట్ పెట్టుకుని ఈ మెయిన్ క్లాత్ని అలాగే లైనింగ్ క్లాత్ కట్ని ఈక్వల్గా ఉండేలా పిన్ పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా వర్క్కి సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ టాప్లో కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని లోపలికి టర్న్ చేసుకుని ఇక్కడ చూపించే విధంగా వర్క్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. సో అదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం. సో ఫ్రంట్ పార్ట్కి కింద కొద్దిగా జాయింట్ పడింది కదా, దాన్ని అటాచ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఇలా ఒక పావించి ఉండేలా ఖర్చుకు పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా నెక్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్కి మనం మార్క్ చేసుకున్న నెక్కి అలాగే నెక్కి ఈక్వల్గా ఉండేలా పిన్స్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా పిన్స్ పెట్టుకుని వర్క్కి రాంగ్ సైడ్ని తీసుకుని వర్క్ పక్క నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ పిన్స్ అన్నీ తీసేసి నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ తిరగడం కోసం ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా లైనింగ్ టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ని లోపలికి టర్న్ చేసుకుని వర్క్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలిపి అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రంట్ డాట్స్ అలాగే షేప్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా జాయింట్ చేసుకుని హ్యాండ్స్ అటాచ్ చేసుకుని బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే విధంగా చాలా ఈజీగా మగ్గం వర్క్ బ్లౌజ్ని కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.